పేతురు గారి గురించి పేతురు గారు చెప్పుకుంటే 3000 మంది మారతారా? పేతురు గారి ప్రసంగానికి 3000 మంది మారారంటే అక్కడ సీక్రెట్ ఏంటి చెప్పండి? లేఖనాలు వివరించారు. చర్చ్ ఎప్పుడు డెవలప్ అవుతుంది చెప్పనా? రెఫరెన్స్ వివరించాలి, లేఖనాలు వివరించాలి, 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 వివరించాలి. నా ముందు మాట్లాడినోడు కూడా రెఫరెన్సే వివరించాలి. నేను నిలబడినా రెఫరెన్స్ వివరించాలి, నా తర్వాత ఎవరు నిలబడినా రెఫరెన్స్ వివరించాలి. ఇక్కడ ఆకర్షణీయమైనది ఏదంటే రెఫరెన్స్ అర్థమయ్యేలా వివరిస్తారు. అదే అట్రాక్షన్. ఇక్కడ వర్షిప్ బాగుంటుందండి, లైట్లు ఆపుతారండి, లైట్లు వేస్తారండి, పొగ వదులుతారండి. పొగలో తిరిగే బ్యాచ్ చేయటం నాకు అర్థమవుతుంది. మరి శ్మశానాల్లో తిరిగి నాకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో పొగలోంచి వచ్చేస్తున్నారు పాస్టర్ గారు. అలా పొగలోంచి వస్తారు, అలా కోటేలా తీస్తారు. కోటేలా తీసి ఇలా జేబులో చెయ్యట్టి హల్లెలూయా అన్నాడు. హల్లెలూయా అనగానే హల్లెలూయా అందరు అంత స్టైల్ బ్యాచ్. ట్రూత్ అంటే తెలీదు. ఆ వర్షిప్ చేస్తున్న బ్యాచ్ ఇక్కడికి మార్క్స్ వార్త ఎన్నో పుస్తకం అడిగితే తెలియదు వాడికి. యోహాను సువార్త ఎన్నో పుస్తకం అంటే తెలియదు వాడికి. వర్షిప్ చేస్తున్నారు. మీకు ట్రూత్ నేర్చుకోండి, ముందు వాక్యం నేర్చుకోండి, రెఫరెన్స్ ఏంటి నేర్చుకోండి, ఉద్దేశాలు ఏంటో నేర్చుకోండి. అప్పుడు చేయండి. ఈ వర్షిప్లు దేవుని దృష్టికి ఘనంగా ఉంది.